ముగ్గులతో అలంకరించబడిన ఇంటిలోకి లక్ష్మి త్వరగా వస్తుంది. ఆ ఇంటిలో లక్ష్మి కొలువై ఉంటుంది. లక్ష్మి కొన్ని స్థానాలను వదిలి వెళ్ళలేదట. పచ్చని పంట పొలాలు, అలాగే దైవనామస్మరణ జరిగే ఇల్లు, సంగీత వాయిద్యాలు ధ్వనించే ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళలేదు. లక్ష్మీదేవి కమలముల్లోనూ, వికసించిన పూలలోనూ, ధాన్యములోనూ, కామధేనువైన ఆవులోనూ, పెరుగు పాలలోనూ, శంఖంలోనూ, పూర్ణకుంభంలోనూ, పసిపాప నవ్వుల్లోనూ, వారి విద్యలోనూ లక్ష్మి ఉంటుంది. అలాగే పెద్దలను గౌరవించే వారింటిలో, పండితులను అభిమానించే వారింటిలో లక్ష్మి కొలువై ఉంటుంది. సూర్యోదయానికి ముందే నిద్రలేచే వారి ఇండ్లలో, ఎంత కష్టమున్నా నవ్వేవారి ఇళ్లలో, గవ్వలు, అద్దము, ముత్యాలు, వీటిల్లో లక్ష్మీదేవి ఉంటుంది. శ్రమజీవుల్లోనూ, పంట పొలాల్లోనూ, అసత్యం ఆడని వారి ఇళ్లలోనూ లక్ష్మీదేవి ఉంటుంది.